నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం ప్రముఖ సీనియర్ రిపోర్టర్ పల్కి శర్మ. సో ఆవిడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు యువత ఎక్కువగా రీల్స్ లో ఎంగేజ్ అయిపోతుంది. టెక్స్ట్ బుక్స్ ని రీల్స్ రిప్లేస్ చేస్తున్నాయి. సో ఇలాంటి క్రమంలో ఆల్గారిథమ్స్ అనేవి టీచర్స్ గా మారుతాయి. సో ఈ యంగర్ జనరేషన్ మొత్తం కూడా అన్ఇన్ఫార్మ్డ్ జనరేషన్ గా మారిపోతుంది. సో వాళ్ళంతా నేషనల్ సెక్యూరిటీకి ఒక రిస్క్ గా మారుతారు అని ఒక తీవ్ర వ్యాఖ్య చేసింది. సో ఇప్పుడు ఈ జంజీని లేదంటే మొన్న జరిగిన ఉద్యమాన్ని కొంత కించపరుస్తూ లేదంటే జంజీని అన్ఇన్ఫార్మ్డ్ జనరేషన్ అంటాం. ఆవిడ లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడతాం. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా బాధాకరం అండి. ఇవాళ మీడియా పైన ప్రజలు విశ్వసనీయతను కోల్పోయారు అనటానికి ఇలాంటి వాళ్లే కారణం. అర్నబ్ గోస్వామి కావచ్చు, అట్లాగే ఇంకొంతమంది ఇప్పుడు ఎన్డీటీవీ కావచ్చు, అలాగే ఇంకొన్ని ఛానల్స్. ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఎవరు తీసుకున్నారు? అదానీ కానీ అంబానీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. దాంట్లో చేసి ప్రభుత్వాలకి బాకాలు ఓదమని చెప్పారు. చెప్పినప్పుడు అందుకు ఇష్టమైన వాళ్ళు అందులో ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు ప్రణయ్ లాంటి వాళ్ళు లొంగరని చెప్పి ఆయన పైన ఆ కేసులు ఈ కేసులు పెట్టి ఎన్డీటీవీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎన్డీటీవీని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా రవీష్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఆయన వరకు ఆయనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఉన్నంత కాలం ఆయన అందులో కొనసాగారు. ఆ తర్వాత ఇంకా నా వల్ల కాదు రామ్ అని చెప్పి బయటకు వచ్చేసేసి ఆయన ఒక యూట్యూబ్ పెట్టుకొని ఆయన చెప్పాలనుకున్న ఆయన ఘోష అంతా ఆత్మఘోష అంతా వినిపించుకుంటున్నారు. సరే, ఇలా ఎంతో మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా మారిపోయారు. ఒకప్పుడు అసలు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా బయటకు వచ్చేసేసి వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ టాక్స్ అని వాళ్ళ ఫాలోయింగ్ అని ఏదో మొత్తానికి వాళ్ళ అవగాహనని వాళ్ళ ఉద్దేశాలని ప్రజలతోటి పంచుకుంటున్నారు ప్రతి క్షణం. సరే, ఇలా ఉంటే ఇంకొంతమందికి కోతికి కొబ్బరి చెప్ప దొరికినంత సంతోషంగా, అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ అడ్డం వెళ్ళిపోతే ఇంకా మాకు మాకు ఇంకా హద్దుబద్దు లేదు అన్నట్లు శివాలెత్తిన వాళ్ళలాగా ఛానల్స్ లో కూర్చుని అరుపులు కేకలు మనం అంతా చూస్తానే ఉన్నాం. అర్నబ్ గోస్వామి ఎట్లా అరుస్తాడో మనం చూసాం. ఆ అర్నబ్ గోస్వామి పిలుపునందుకునే ఒక రకంగా అభిజిత్ దీప్కేండి వచ్చాడు. సరే, ఒక్కొక్కసారి చెడ్డవాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు అన్నట్లుగా అతను ఆ రోజు అలా రెచ్చగొట్టి మీ నాయకుడు ఎక్కడా, మీ నాయకుడేమో హాయిగా అక్కడ ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు, మీరేమో ఇక్కడ ఉద్యమాలు అంటారా, అది ఇదేని రెచ్చగొడితే అభిజిత్ దీప్కే వచ్చాడు. వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా వచ్చిన దగ్గర నుంచి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాడు. సరే, ఎనీవే అదంతా అయిపోయిన విషయం. ఇప్పుడు ఈ జంతర్ మంతర్లో జరిగిన తరువాత నుంచి వీళ్ళందరికీ అసలు ఒక రకంగా కరెంట్ షాక్ కొట్టిన కాకిల్లాగా పడిపోయారు. 1-2 రోజులు అసలు ఏం మాటా పలుకు లేకుండా అయిపోయారు వాళ్ళు. చివరికి తేరుకుని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈ దేశానికి వచ్చిన ప్రమాదం ఏంటి అని మాట్లాడుతున్నారు. ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులు వచ్చేసినాయి, రోహింగ్యాలు వచ్చేసారు, సంఘ విద్రోహ శక్తులు. మొన్న ఆ జంతర్ మంతర్ ఉద్యమంలో 2200 మంది దొంగలు ఉన్నారు, కూనీకోర్లు ఉన్నారు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు అక్కలు కూర్చుని ఛానల్స్ లో కూర్చొని. సరే, బాగుంది. మరి ఈవిడ ఇంకో అడుగు ముందుకేసి కాస్త కాస్త సీసా మార్చి చాలా సాఫిస్టికేటెడ్ గా సన్నాయి నొక్కులు నొక్కుతా మాట్లాడింది. ఏమనంటే, ఇవాళ యువత రీల్స్ షార్ట్స్ కి అలవాటు పడిపోయారు, పిల్లలు, స్కూల్ పిల్లలతో సహా.
వీళ్ళకి అసలు పుస్తకాలతో పని లేదు. మొత్తం రీల్స్, షార్ట్సే. అల్గారిథమే వీళ్ళ టీచర్లు అయిపోయారు. అసలు ఇట్లాంటి వాళ్ళందరూ తో ఇట్లాంటి వాళ్ళందరూ ఎ ఏమవుతారు అసలు ఈ దేశంలో? ఒక అన్‌ప్లెజెంట్ గ్రూప్స్ అయిపోతారు గదా వీళ్ళు. అంటే ఒక అశాంతితో నిండిన ఒక సంఘ విద్రోహ శక్తులయిపోతారు అనే మాట అనుకోకుండా ఆవిడ ఒక ఒక టెర్మినాలజీ కనిపెట్టి ఒక టెర్మినాలజీని సమాజంలోకి వదిలేసిందనమాట. ఒక భాష్యం చెప్పేసింది. ఈ రీల్సే అన్ఇన్ఫార్మ్డ్ చూస్తున్నారు. అన్ఇన్ఫార్మ్డ్ జనరేషన్ అని కూడా అన్నారు. అన్ఇన్ఫార్మ్డ్, అన్ఐడెంటిఫైడ్ జనరేషన్స్ అన్నట్లుగా ఆవిడ ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళకి ఒక గుర్తింపు ఉండదు, వీళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉండదు, వీళ్ళు అసలు ఎవరో తెలియదు, కానీ వీళ్ళు అల్లకల్లోలం సృష్టిస్తారు సమాజంలో. అది ఆవిడ బాధ. అరాచక శక్తుల కింద పోల్చిందనమాట. పోల్చేసి ఈవిడ బాధపడిపోతుంది. అసలు ఈ దేశం ఏమైపోతుంది, పడకుర్చీ మీద టైప్ లో మాట్లాడుతుంది అనమాట ఈవిడ. అయితే ఇదే పరిస్థితిని ఇవాళ ఈ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో, ఇవాళ ఒకప్పుడు ఇది జరిగిన తరువాత జరగక ముందు మనం ఒకసారి పోల్చుకుంటే గనక, కాస్త సింహావలోకనం చేసుకుంటే, అంతకు ముందు ఏ ఒక్కరైనా సరే మోడీ పైన మీమ్స్ చేయటానికి సిద్ధపడ్డారా ఇంత జోరుగా? ఎక్కడన్నా 1-2 సార్లు పొలిటికల్ కార్టూన్లు వచ్చినాయేమో. ఆ పొలిటికల్ కార్టూన్ వేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవాళ కేవలం పొలిటికల్ పార్టీలు మాత్రమే ఆ సాహసం చేసేవి. సామాన్య ప్రజలు ఆయన్ని కనీసం చిన్నపాటి విమర్శ చేయడానికి కూడా కొంత వెనకడు వేసిన పరిస్థితి. సోషల్ మీడియాలో ఆయన పైన సామాన్యులు ఎవరు విమర్శ చేయడానికి ధైర్యం జాల. అయితే ఆ రోజు అర్ధరాత్రి పూట ఆయన ఫ్రెండ్స్ అని చెప్పి ఒక వీడియో చేశారు కదా, దాని మీద వచ్చినన్ని మీమ్స్ అండి నేను పుట్టిన తర్వాత చూడలే. ఎవరెవరు అసలు నేను చూసినవి అన్ని అయితే చూడని ఇంకెన్ని ఉన్నాయో. ఎంత ఎంత అసలు మామూలు కాదు. అసలు మోడీ పైన వేసినన్ని జోక్స్, ఆయన టెలిప్రాంప్టర్ లేకోకుండా మాట్లాడలేరు అనే విషయాన్ని ఒక అమ్మాయి కూర్చొని పుస్తకం పేజీలు తిప్పుతుంది అనమాట. ఈమె పేజీ తిప్పడం మర్చిపోయినప్పుడు మోడీ మాట్లాడటం ఆపేస్తున్నాడు. అప్పుడు ఆవిడ తలగొక్కొని ఆవులిచ్చి పేజీ తిప్పుతుంది. ఈమె పేజీ తిప్పగానే ఆయన మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా అండి, ఇలాగా ఇంత చిన్న విషయాలకు కూడా మోడీని మాట్లాడగలిగే పరిస్థితి వాళ్ళ ఈ దేశంలో వచ్చింది అంటే, ఒక రకంగా అరుంధతి రాయ్ అన్నట్లు గత 12 సంవత్సరాలుగా మోడీ సంపాదించుకున్న సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ ఏదైతే ఉందో, ఆయన నిర్మించుకున్న నిర్మాణం ఏదైతే ఉందో, దానికి కొన్ని ఆ ప్రచారానికి ఆయన ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ కేవలం అంటే కేవలం 2-3 రోజుల్లో మొత్తం బద్దలు కొట్టేసింది యువత. ఈ ఉద్యమం బద్దలు కొట్టేసింది. వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకొక 1000 ఏళ్ల వరకు మా ప్రతిష్ట ఇలాగే ఉంటది, మా హవా ఇలాగే కొనసాగుతుంది అని వాళ్ళు అనుకుని విర్రవీగారు. ఆ విర్రవీగిన దానికి సరి అయిన బుద్ధి చెప్పారు అని చెప్పి అరుంధతి రాయ్ మాట్లాడారు. అసలు చాలా చాలా గొప్పగా మాట్లాడారు ఆవిడ. పైగా ఆవిడ ఇంకొకటి కూడా, మొన్న ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటా, లేదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాను అనుకుంటా, ఆవిడ ఏమన్నారంటే, ఇప్పుడున్న ఈ పరిస్థితిని చూసి నేను ఒక భారతీయురాలు అయినందుకు నేను గర్వపడుతున్నాను అని చెప్పింది అరుంధతి రాయ్. ఓ పక్కన ఇలా ఉంటే పరిస్థితి, ఈవిడ గారికి అంత బాధ అయిపోయింది. అయితే నిజంగా ఆవిడ బాధపడదలుచుకుంటేనండి నేను ఒక 4-5 విషయాలు చెప్తా. వాటికి ఆవిడ ఆ విషయాలు చెప్పి బాధపడి ఉంటే నేను కొంచెం సంతోషించి ఉండేదాన్ని.
అవేంటి అంటే, మొన్న ఒక తల్లి కూతురు వాళ్ళ ఆవు తప్పిపోయిందని చెప్పి ఆవుని ఎత్తుకుంటానికి బయలుదేరారు. సరే వాళ్ళకి వాళ్ళ ఆవు దొరికింది. కాస్త వాళ్ళ పేదరికం కావచ్చు, వాళ్ళ ఆహార్యం కావచ్చు, వాళ్ళు ముస్లిమ్స్ లాగా అనిపించారు. ఒక కోతి గుంపుకి, కోతి మోకకి. ఆ కోతి గుంపు, కోతి మోక ఏం చేశారు అంటే, నువ్వు దీన్ని పెంచుకోవటానికి తీసుకెళ్ళట్లేదు, ఈ ఆవుని కోసుకుని తినటానికి తీసుకెళ్తున్నావు, ఈ ఆవు నీది కాదు, నువ్వు ఎక్కడో దొంగతనం చేశావు అని ఆ తల్లి కూతుర్ని కొట్టారండి. మామూలుగా కొట్ల. పైగా వాళ్ళు కొట్టేటప్పుడు వీడియో ఆన్ చేస్తున్నారా లేదో చూసి మరి వీడియో వంక చూస్తూ మరి వాళ్ళని కొట్టారు. ఎంతమంది కొట్టారో, ఎంత కొట్టారో అసలు దీనికి సమాధానం లేదు. ఆ పరిస్థితుల్లో ఎవరో పాపం దయదలిచి 100కో దేనికో కాల్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు ముస్లిమ్స్ కాదని, వాళ్ళు హిందువులేనని, వాళ్ళు పలానా చోట ఉంటారని, ఆ ఆవు వాళ్ళదేనని తేలిపోయింది. తేలిపోయిన తర్వాత ఆ ఇద్దరిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కేసు ఏమన్నా కట్టారా అంటే, ఇంత పెద్ద వ్యవహారాలు జరిగేటప్పుడు, మూకుమ్మడి దాడులు జరిగేటప్పుడు కేసులు ఎట్లా పెడతామండి అనటమే కాకుండా, దీనికి కొసమెరుపు ఏంటి అంటే, ఇప్పుడు ఈ కేసు అంతా ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్కి చేరింది కాబట్టి ఈ స్టోరీ, ఆ ఆవును తీసుకెళ్ళి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు. ఇటు ఈ తల్లి కూతురికి ఏం మిగిలింది? ఒంటి నిండా దెబ్బలు, అవమానము, బాధ. వాళ్ళ సొంత ఆవు కూడా వాళ్ళకి ప్రస్తుతానికి కాకుండా అయిపోయింది. సరే, రేపు ఏదన్నా లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేసి ఆ ఆవు వాళ్ళదేనని గుర్తించి వాళ్ళకి ఆవు ఇస్తారేమో, సంతోషం. వాళ్ళ ఆవు వాళ్ళకి చేరితే ఆ వార్త ప్రపంచానికి తెలిస్తే అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు. అలాగే మొన్న ఇంటి మీదకి క్రికెట్ బ్యాట్స్, హాకీ బ్యాట్స్ తీసుకొని తలుపులు బద్దలు కొట్టుకుంటా తిరుగుతూ ఆ ఇంటి చుట్టూ స్వైర విహారం చేశారు మోక. ఇంకా ఆ తలుపుని బద్దలు కొట్టలేక గోడలు దూకి లోపలికి వెళ్ళారు. వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారంటే, ఏమి నినాదాలు ఇస్తున్నారంటే, జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు దీని గురించి ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల ఈ దేశానికి నష్టము, అది పోయి ఇది పోయి, వాళ్ళకి న్యాయం కావాలని రోడ్డెక్కిన వాళ్ళ వల్లే, అలాగే ఈ వీడియోలు చూసి షార్ట్స్, రీల్స్ చూసే వాళ్ళు వల్లనే నష్టం జరుగుతుంది అని ఈవిడ వీళ్ళని కంట్రోల్ చేయటం ఎట్లా, వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఈ దేశం పరిస్థితి ఏంటి అని చెప్పి ఆవిడ బాధపడిపోతుంది. మరి ఇట్లాంటి వాళ్ళని కదా కంట్రోల్ చేయాల్సింది. ఇక్కడ మరొక వాదన మ్యామ్, ఇప్పుడు మరొక వాదన మ్యామ్, ఇప్పుడు రీల్స్, ఇప్పుడు మన యువత రీల్స్ కి అడిక్ట్ అయ్యారా లేదా అనే దానికి ఏ క్వాంటిఫై చేయడానికి ఏ మెట్రిక్ లేదు, ఏ కొలత లేదు, కొలమానం లేదు. కానీ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మన దేశం యొక్క పరిస్థితి ఎక్కడుందో మనం క్వాంటిఫై చేయగలం. ఆ మెట్రిక్ ఉంది. 156వ స్థానానికి పడిపోయింది. అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంత అధ్వాన పరిస్థితిలో ఉన్నప్పుడు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మనకంటే కొంచెం ముందే ఉన్న ఇలాంటి ఒక పరిస్థితి దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది? దేశాన్ని డిక్టేటర్షిప్ వైపు తీసుకెళ్తుందా, లేదంటే మరింత దారుణమైన పరిస్థితులు తీసుకెళ్తుందా అనేది కూడా ఒక వాదన ఉంది. అసలు ఇవన్నీ కాదండి, అసలు బీజేపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా టీము, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ, వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే కామెంట్స్, వాళ్ళు వెదజల్లేంత అబద్ధాలు, వాళ్ళు దీని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని పన్నుతున్న కుట్రలు కావచ్చు, జవహర్ లాల్ నెహ్రూ, గాంధీజీ, ఇందిరాగాంధీ ఇట్లాంటి నాయకుల పైన వాళ్ళు చిమ్మిన విషం గాని, వాళ్ళు ప్రసారం చేసిన కట్టుకథలు గాని,
వాటి ముందు పోలిస్తే అసలు వీళ్ళే కదా అసలు షార్ట్స్ రీల్స్ లో ఇట్లాంటి సమాచారం మొత్తం పెట్టిందే వీళ్ళు. అసలు కరెక్ట్ గా ఈ సమాచార విప్లవం రావటము, ఈ సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ఇంత విస్తృతంగా ఈ టెక్నాలజీ 2G 3G 4G 5G ఇవన్నీ రావటము, ఇవన్నీ వచ్చిన కాలానికి అందిపుచ్చుకున్నదే బీజేపీ వాళ్ళు. దాన్ని అందిపుచ్చుకుని వందలకు వందల అబద్ధాలు చెప్పింది, వేలకు వేల అబద్ధాలు చెప్పింది వాళ్ళు. విషం కక్కారు వాళ్ళు. అసలు సోషల్ మీడియాకి ఎడిట్ చేసిందే వాళ్ళు. మళ్ళీ పైగా వాళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏం లేదండి, వాళ్ళ అక్కసంతా వాళ్ళ బాధ అంతా ఏంటి అంటే, ఈ జెన్జీ 24 గంటలు ఫోన్లు పట్టుకుని కూర్చుంటది తరము. వీళ్ళు ఈ ఫోన్లలో వీళ్ళు ఏమనుకున్నారంటే, ఏవో స్తోత్రాలు, ఏవో బ్లూ ఫిల్ములు, ఏవో సినిమాలు, ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చే సినిమాలు, ఇవన్నీ చూస్తా ఉంటారు. వీళ్ళు రాజకీయాలని పెద్దగా గమనించరు అనే వీళ్ళు అసలు ఇంత టెక్నాలజీని అందించింది అందుకు వాళ్ళ గురించి పెద్దగా మామూలుగా ఫోన్ లేదనుకోండి టీవీ చూస్తారు, ఫోన్ లేదనుకోండి న్యూస్ పేపర్ చదువుతారు కదా. అవన్నీ చదివి వీళ్ళు ఎక్కడ తెలివైన వాళ్ళు అయిపోతారో, రాజకీయాలు ఎక్కడ వంట పట్టించుకుంటారో అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, అసలు ఈ ఫోన్లకి ఎడిట్ చేసిందే వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనం కోసం. ఇప్పుడేమనుకుంటున్నారు, అరే మనం అనుకున్నది పారలేదే, వీళ్ళు అసలు మనం అనుకున్నవి కాకోకుండా రాజకీయాలు చూశారు, రాజకీయాలు తెలుసుకున్నారు. అసలు ఇలా అని తెలిస్తే అసలు మనం వీళ్ళకి ఇంత సోషల్ మీడియాని అందుబాటులోకి తెచ్చేవాళ్ళం కాదు కదా అని ఇప్పుడు నాలుగు ఖర్చుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ బాధ అది, అసలు బాధ. అందుకని ఆ మేడం గారు అంత బాధపడక్కర్లేదు. ఆమె ఈ దేశ జెన్జీ గురించి అంత కన్సర్న్ చూపించాల్సినంత అవసరంలో ఈ జెన్జీ లేరు. వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకునే దిశగా వాళ్ళు పోరాటానికి సిద్ధపడ్డారు. అంతేగాని అయ్యో నాకు ఇది లేదు కాబట్టి, నాకు ఉద్యోగం లేదు కాబట్టి, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఏమైపోవాలి, ఓ పోర్ను చూసుకుంటాను, లేకపోతే ఒక మతం పిచ్చిలోను, లేకపోతే ఇంకోటో దాంట్లోకి వెళ్లకుండా పొలిటికల్ కాన్షియస్నెస్ అనేది వస్తుంది యువతలో. అది వచ్చినప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించడం మొదలవుతుంది. వాళ్ళు అసలు అనుకోలే వీళ్ళకి ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ వస్తుంది అని వాళ్ళు అనుకోలే. వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళకి బాధగా ఉంది. ఇప్పుడు వీళ్ళ గురించి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏది ఏమైందానండి, ఇంతెవరూ బాధపడక్కర్లేదు. ఇవాళ ప్రస్తుతం మన భారతదేశం ఒక రకంగా చాలా మంది దిగులు పడ్డారు ఏమైపోతుందో అని. అలాంటి ఆ దిగులు పోయి ఒక ఆశ వచ్చింది. ఇవాళ ఒక ఆశా జ్యోతిలాగా ఇవాళ ఈ జెన్జీ తరం ఎంతో కొంత వాస్తవంలోనే ఉన్నారు అని అర్థమయ్యేలాంటి సూచనలు, సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి మీరంతేమీ బాధపడిపోయి గుండెలు బాదుకొని గుండె నొప్పులు తెచ్చుకోవక్కర్లేదు. దేశం సురక్షితంగానే ఉంది. ధన్యవాదాలు మ్యామ్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.